నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా మెయిన్ గేట్ లోని విలేకరులు తిరుపతి లడ్డు నెయ్యిపై అడిగిన ప్రశ్నలకు కాకినాడ ఎంపీ ఘాటుగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై బురద చదువుతున్నారని కాకినాడ ఎంపీ ఉదయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు వెలుగు చూశాయన్నారు. 20 కోట్ల నాసిరకం కల్తీ ప్రసాద లడ్లు తయారు చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పీఠాపురంలో మీడియాకు వివరించారు. హవాలాలో 12.5 కోట్లంతో తేలియం జరిగింది. డబ్బులు కూడా వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్స్ అది కూడా పెరగడం జరిగింది. కంపల్సరీగా ఇందులో మాత్రం అంటే హిందూ ధర్మాన్నే 225 కోట్లకి అమ్మేసాడంటే ఎంత పెద్ద దుర్మార్గుడో ఆలోచించుకోండి. ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని, ఒక తిరుమల దేవస్థానాన్ని, ఆ పుణ్యాన్ని కూడా 225 కోట్లకి అమ్మేసారంటే డబ్బు అంటే ఎంత పిచ్చిందో చూసుకోండి. అంటే డబ్బే కూడా కాకుండా ఇది ఏదో కక్ష కూడా ఉందనుకుంటాను. ఎందుకంటే 200 కోట్లు అంత తక్కువ రేటుకి అమ్మేసేవాడు అయితే జగన్ కాదు. కొంచెం మినిమం ఏదో 1000 కోట్లు వస్తే ఆలోచించలేమో, కానీ తక్కువ రేట్లో అయితే డబ్బుల కోసమే, ఒక్కదానికోసమే కాదు, ఆయనకి ఏదో కక్ష సాధింపు మనసులో ఉందనుకుంటా. ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఉందన్నారు అందరూ. సో మరి ఈయనకి ఎప్పటి నుంచి ఉందో తెలియదు. సో ఓన్లీ డబ్బుల కోసం అయితే కాదండి ఆయన చేసింది. సో మిగతాదంతా ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత కంపల్సరీ ఎవరైనా శిక్షిస్తారు.